శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద పంపసి. 2026వ సంవత్సరం ధనస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఖచ్చితంగా చతుర్థ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దైనందిన జీవితంలో ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అర్ధాష్టమ శని వల్ల కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. మనసు ప్రశాంతత లేకపోవడం, కుటుంబ పరిస్థితులు కూడా సరిగ్గా లేకపోవటం, అనుకున్నటువంటి పనులు కాకపోవటం ఆలస్యం అవుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందని ఆశించినటువంటి మీకు చిట్ట చివరి నిమిషంలో సాంకేతికపరమైనటువంటి అంశాల దృష్ట్యా మీకు రావలసిన అవకాశం, ప్రయోజనాన్ని వేరొకరు చేజెక్కించుకోవటం మానసికంగా అశాంతికి కారణమయ్యేటువంటి అంశం. ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, అనునిత్యం ప్రయత్నించినప్పటికీ కూడా అనుకున్నది జరగట్లేదన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనం రాకపోవటం, కొంతమంది వ్యక్తులతో, సన్నిహితులతో, మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడటం, సహకరించవలసినటువంటి వ్యక్తులతో కొంతమంది వేరొకరు చెప్పినటువంటి మాటని వారు వాస్తవం అనుకొని మనతో మిత్రత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో అపార్థం చేసుకుంటారు. కాబట్టి మనం పొరపాటు చేయకపోయినా కొన్ని అంశాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, నిరాశ నిస్పృహలకి కారణమైనటువంటి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ధనుస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు అభివృద్ధి పదంలో ఉంటాయి, ఆదాయం కూడా వస్తుంది. కానీ వ్యాపారాన్ని విస్తరించే సందర్భంలో ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు, రుణదాతల ఒత్తిడి అవ్వచ్చు, అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది. బ్యాంకింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు, ఆర్థిక సంస్థల నుండి రుణం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాక ఆలస్యంగా ఉండటం వల్ల ఆర్థికపరమైన సర్దుబాట్లు మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చేయని తప్పుకి, పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవటంతో పాటుగా ఆర్థిక నష్టాలను కూడా భరించాల్సి వస్తూ ఉంటుంది. కొంతమంది అధికారుల ద్వారా లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మీ సంస్థ మీద అవ్వచ్చు, మీ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని పొందటం, ప్రభావం పడటం, పన్నులు అవ్వచ్చు, జరిమానాలు అవ్వచ్చు, ఇవి మీకు చికాకు కలిగించేటువంటి అంశాలు. ఎందుకంటే కుటుంబ స్థానమైనటువంటి చతుర్థ స్థానంలో శని భగవానుడు అవ్వచ్చు, ఇతర స్థానంలోని రాహు సంచారం అన్నటువంటిది కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఆరోగ్యం చాలా బాగున్నప్పటికీ, అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉన్నప్పటికీ ఉన్న ఫలంగా ఏవో తెలియని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కంగారు పెడుతూ ఉంటాయి. మనకు పరిస్థితులన్నీ స్తంభించిపోయి ఉన్నప్పుడు, అనుకున్నది జరగనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, ఎవరైనా తాంత్రిక ప్రయోగం చేశారేమో, లేదా ఎవరి నరధిస్తైనా మన మీద ఉందేమో, ఏ కారణంగానైనా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ విధమైనటువంటి స్థితిగతులు కూడా మీ దైనందిన జీవితంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకులకి సంబంధించి ఇది ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం. జాగరూకతతో మెలగడంతో పాటుగా
ప్రతి ప్రయత్నాన్ని 1కి 2 సార్లు చేయటం వల్ల మాత్రమే అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది. విద్యార్థులు కూడా ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. ప్రత్యేకించి విద్యాస్థానంలోనే శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు పోటీ పరీక్షలు అవ్వచ్చు, పరీక్షలు రాస్తున్న సందర్భంలో జ్ఞాపక శక్తిని కోల్పోవటం, కంగారు పడటం, అనారోగ్యం పాలవటం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణతను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కానీ ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది. వివాహం కానటువంటి వారికి సంవత్సర ద్వితీయార్థం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా ఇచ్చే అవకాశం కనబడుతుంది. అర్ధాష్టమ శని, చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలుగజేస్తుంది. కాబట్టి కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదవటం, కాలభైరవుడి యొక్క ఉపాసన చేస్తూ ఉండటం, ఒక పంచమిక రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెడలో ధరింప చేసుకోవటం వల్ల అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాల్ని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి అర్ధాష్టమ శనే జరుగుతుంది కాబట్టి నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మలని హవనంగా సమర్పణ చేస్తూ తాంత్రిక విధానంలో కాలభైరవ స్వామి వారిని పూజించిన, కాలభైరవ స్వామి వారికి సంబంధించిన హవనాన్ని జరిపించిన, అమావాస్య లేదా అష్టమి లాంటి తిథుల్లో కాలభైరవుణ్ణి, కాళికా అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి విధి విధానాల్లో పూజిస్తూ ఉన్న అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైన ఫలితాల్ని మీరు తప్పకుండా పొందే అవకాశం కనబడుతుంది. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. 2026వ సంవత్సరం మకర రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 5, బుధుడికి సంబంధించిన ఫలితం. 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమైనప్పటికీ మకర రాశి జాతకుల యొక్క మనస్సులో ఇంకా మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి, అనుకున్న పనులు ఏవి జరగట్లేదన్న ఆందోళన కలుగుతుంటుంది. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు సజావుగా ముందుకు వెడతాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఒక్కసారిగా ఆర్థికంగా మీ లావాదేవీలన్నీ కూడా మొదలవుతాయి. బ్యాంకు బ్యాలెన్సులు కూడా పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనం సాధించలేకపోయాం, త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్నాం, కొంతమంది ఇతరులు ప్రయోజనాన్ని పొందుతున్నారన్న ఆలోచనతో ఉన్న మీకు భగవంతుడు కాలం అనుకూలవంతంగా ఉన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మీరు చేసే ప్రయత్నాలు మళ్ళీ కోల్పోయినటువంటి అంశాలని, కోల్పోయామనుకున్నటువంటి చోటే మళ్ళీ విజయాన్ని సాధించడం, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరిగి పదవులు లభిస్తాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలు చాలా అనుకూలంగా ఉండబోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దూరదేశం అవ్వచ్చు, దూర రాష్ట్రం అవ్వచ్చు, విదేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు లేదా స్నేహితులు, వారి నుండి సహాయ సహకారాలు కూడా లభించగలుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి వారి యొక్క చేయూత లభిస్తుంది. కానీ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంటుంది. కాబట్టి
కుటుంబపరమైనటువంటి వ్యక్తులు, జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్యం పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మీరు పొందుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైనటువంటి కేసుల నుండి బయటపడగలుగుతారు. వారసత్వంగా లభించవలసినటువంటి ఆస్తి మీకు లభిస్తుంది. మీ మీద ఉన్నటువంటివి ఆరోపణలుగానే తేలతాయి. ఆరోపణల నుండి బయటపడటంతో పాటుగా ఎవరికీ సంజాయిషి ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తండ్రి లేదా పూర్వీకుల నుంచి స్థిర చరాస్తికి సంబంధించిన అంశాల్లో అనుకూలవంతమవుతాయి. వ్యాపారంలో భాగస్వామ్యుల యొక్క సహకారం చేత కొత్త వ్యాపారాలని మొదలు పెట్టగలుగుతారు. ఆ వ్యాపార సంబంధమైన బాంధవ్యాల్లో అధికంగా ధనాన్ని సముపార్జించే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఏలినాటి శని పూర్తయింది. మరో రకమైనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి మీకు తప్పకుండా భగవంతుడు కాలం మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా ఆర్థికపరమైన అంశాలకి పెట్టుబడులు లేదా మీకు రావలసినటువంటి ధన సహాయం లభిస్తుంది. కాలం భగవంతుడు నా వైపు ఉన్నాడు కాబట్టి ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా బయటపడ్డాం అనుకుంటారు. కొత్త ఇంటిని, కొత్త వాహనాన్ని కొనాలన్నటువంటి మీ యొక్క కల నెరవేరుతుంది. వాహన సంబంధమైన, గ్రహ సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైన అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులు, సహోదర సహోదరి వర్గం, ఇలాంటి అంశాల గురించి ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని కూడా ఎక్కువగా మీరు వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రజా సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉన్నాయి. పదవీ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి విద్యలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందిన కళాశాలలు లేదా యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలని పొందేటువంటి అవకాశం ఉంది. కళ్యాణ గడియలు నడిచి వస్తాయి.